ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 10వ తరగతి 17వ పాఠం సాంఘిక శాస్త్రం తెలుగు మీడియం పార్ట్ 2 బిట్స్. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెహ్రూ, గాంధీ, పటేల్. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత తొలి రాష్ట్రపతి ఎవరు? కలాం, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, పివి గిరి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగంలో రెండవ ప్రధాన ఘట్టం సుప్రీంకోర్టు తీర్పు ఏ కేసులో ఇచ్చింది? చంద్రశేఖర్, గోలక్నాథ్, కేశవానంద భారతి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ కేశవానంద భారతి. యుద్ధ భయాలు అనే పదం ఏ పీఠికలో కనిపిస్తుంది? భారత్, నేపాల్, జపాన్, ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ జపాన్. జపాన్ రాజ్యాంగ పీఠికలో యుద్ధ భయాలు అనే పదం కనిపిస్తుంది. ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణలు మరియు ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8 షెడ్యూళ్ళు, 12 షెడ్యూళ్ళు, 10 షెడ్యూళ్ళు, 9 షెడ్యూళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 8 షెడ్యూళ్ళు. ఇండియన్ యూనియన్ అధినేత ఎవరు? గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి. రాజ్యాంగంలో ప్రధాన మార్పులు ఏ దశకంలో జరిగాయి? 1980లు, 1990s, 1970s, 1960s. కరెక్ట్ ఆన్సర్ 1970s. అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ముసాయిదా రాజ్యాంగమును ఎప్పుడు ఉంచాడు? 1951, 1947, 1948, 1949. కరెక్ట్ ఆన్సర్ 1948. ముసాయిదా రాజ్యాంగం ఎన్ని నెలల పాటు ప్రజల ముందు ఉంది? 11 నెలలు, 9 నెలలు, 8 నెలలు, 10 నెలలు. కరెక్ట్ ఆన్సర్ 8 నెలలు. సిఏను విస్తరించండి. రాజ్యాంగ సభ, ప్రస్తుత అసెంబ్లీ, రాజ్యాంగ ఖాతా, దేశ ఖాతా. కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ సభలోని మహిళా సభ్యుల సంఖ్య 26, 35, 93, 9. కరెక్ట్ ఆన్సర్ 9. అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఏది? రాచరిక వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా విధానము, నియంత వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ అధ్యక్ష తరహా విధానం. రాజ్యాంగానికి సంబంధించిన ఉపోద్ఘాత ప్రకటన దేనిలో ఉంటుంది? పీఠిక లేదా ప్రవేశిక, లౌకిక, వ్యాసాలు, సవరణ. కరెక్ట్ ఆన్సర్ పీఠిక లేదా ప్రవేశిక. జపాన్ పార్లమెంటును ఏమంటారు? కాంగ్రెస్, డైట్, రీచ్స్టాగ్, డ్యూమా. కరెక్ట్ ఆన్సర్ డైట్. భారత రాజ్యాంగం ఈ ప్రకటనతో మొదలవుతుంది: మేము ఈ ప్రాంత ప్రజలం, భారత ప్రజలమైన మేము లౌకిక దేశంలో ఉన్నాము, భారత ప్రజాస్వామ్య దేశమే. కరెక్ట్ ఆన్సర్ భారత ప్రజలమైన మేము.
ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మరియు షెడ్యూళ్ల సంఖ్య 448 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 444 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 315 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 448 ఆర్టికల్స్ లేదా అధికరణలు, 12 షెడ్యూళ్ళు. స్వతంత్రానంతరం ఎన్ని రోజుల తర్వాత ముసాయిదా కమిటీని నియమించారు? 15 రోజుల తర్వాత, 14 రోజుల తర్వాత, 13 రోజుల తర్వాత, 12 రోజుల తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 13 days. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన వారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, పటేల్. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా రాజ్యాంగం ఎటువంటి ప్రభుత్వమును ప్రతిపాదించింది? అధ్యక్ష తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, నియంత ప్రభుత్వం, ఏకీకృత ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఆప్షన్ బి కరెక్ట్. ఏ దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమల్లో ఉంది? అమెరికా, రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్. ఈ దేశంలో అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని అనుసరిస్తున్నారు? ఇంగ్లాండ్, రష్యా, అమెరికా, ఇండియా. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది? సమాఖ్య, ఏకీకృత ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏకీకృత ప్రభుత్వం. కేంద్రానికి రాష్ట్రానికి నిర్దిష్ట అధికారాలు ఏ తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం? సమాఖ్య ప్రభుత్వం, నియంతృత్వ ప్రభుత్వం, ఏకీకృత ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ సమాఖ్య ప్రభుత్వం. భారతీయులకు ఎటువంటి పౌరసత్వమును ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదించింది? ద్వంద్వ పౌరసత్వం, ఏక పౌరసత్వం, ఏ అండ్ బి సరైనవి, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి ఆప్షన్ కరెక్ట్, ఏక పౌరసత్వం. ఏ రకమైన రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను కల్పించింది? ఏకీకృతం, సమాఖ్య, పార్లమెంట్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏకీకృతం. పార్లమెంటు తరహా ప్రభుత్వమును ఎక్కడి నుండి స్వీకరించారు? ఇంగ్లాండ్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం, రష్యా రాజ్యాంగం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్ రాజ్యాంగం. భారత రాష్ట్రపతికి ఇచ్చిన అధికారాలు ఎవరిని పోలి ఉంటాయి? ఇంగ్లాండ్లో రాజు లేదా రాణి, అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్లోని రాజు లేక రాణి. ఈ దేశంలో ద్వంద్వ పౌరసత్వం పాటించబడుతుంది? ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. 1935 చట్టానికి నకలే ముసాయిదా రాజ్యాంగం అని ఎవరు అన్నారు? మౌలానా హజరత్ మహనీ, డిఎస్ సేథ్, ఎస్సి బెనర్జీ, రోహిణి కుమార్ చౌదరి. కరెక్ట్ ఆన్సర్ మౌలానా హజరత్ మొహనీ. రాజ్యాంగమును సవరణ చేసే హక్కు ఎవరికి మాత్రమే ఉంటుంది? పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ. కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ జాబితాలో ఇచ్చిన అంశాలపై చట్టాలు చేయవచ్చు? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి జాబితా.
అధ్యక్ష తరహా పాలనలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు? ప్రధానమంత్రి, అధ్యక్షుడు, రాజు, హోంమంత్రి. కరెక్ట్ ఆన్సర్ అధ్యక్షుడు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పరిపాలన ఎవరి ద్వారా జరుగుతుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఏ రోజు జరుగుతాయి? నవంబర్ 26, జనవరి 26, ఆగస్టు 15, ఫిబ్రవరి 26. కరెక్ట్ ఆన్సర్